2వ సమూయేలు 16. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్షగెలను, 100 అంజూరపు ఆడలను, ద్రాక్షరసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడగగా, సీబా, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలు అంజూరపు ఆడలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసి నొందిన వారు త్రాగుటకు తెచ్చితిననగా, రాజు నీ యజమానుని త్రాగుటకు తెచ్చితివనగా, కుమారుడు ఎక్కడున్నాడని నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను. అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురని అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని. అందుకు రాజు మెఫీబోషెతు కలిగినదంతయు నీదయని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక అని నేను నీకు నమస్కారము చేయుచున్నాను. రాజైన దావీదు బహూరీము దావునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వంలో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్లు రుబ్బుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవెవరవని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసముతో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, సెరూయా కుమారుడైన అలీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడువు రాజువగు నిన్ను శపించనేల, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనెను. అందుకు రాజు, పెరుయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయడు. దావీదు శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడు, యెహోవా వానిని సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయకుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటి దావీదు అతని వారును మార్గంలో వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోచు అతని మీదకి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ బడలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకునేది. అబ్షాలోము ఇజ్రాయేలు అందరూ అహీతోపేలు యెరూషలేమునకు వచ్చి ఉండేది. దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హుషయ్యాను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి దర్శించే, రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారము ఇంతేనా, నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళలేకపోతివని అడుగగా, హుషై, యెహోవాయును ఈ జనులను ఇజ్రాయిల్ అందరినీ ఎవరిని కోరుకుందురో నేను వారిని అతని వాడు నగుదును, అతని యొద్దనే ఉండును, మరియు నేను అతనికి సేవ చేయవలెను. అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలెను కదా, నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయునని అబ్షాలోము నొద్ద మనవి చేశాను. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్మని అడుగగా, అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యుద్ధకు నీవు పోయిన ఎడల నీవు తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేల్ అందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షంన ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోము గూడారము వేయగా ఇజ్రాయేల్ అందరికీ తెలియచేయనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచననైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన ఎట్టుగా ఉండెను. దావీదు అబ్షాలోము దానిని అట్టే ఎంచుచుండిరి.